హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ ఏంటి అంటే, ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారో, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఎంత మటుకు రెసినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ చేయండి. అవి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మా వ్యూవర్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు, మా వ్యూవర్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, షో మీ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, ఈ వ్యక్తి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తి. ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. చాలా స్లో మూమెంట్. ఈ పర్సన్ మనసులో ఒకటి పెట్టుకుంటారు, పైకి ఒక రకంగా ఉంటారు. చాలా స్ట్రగుల్స్ పడిన వ్యక్తి మీరైనా ఈ పర్సన్ అయినా. ఓకేనా? సో మనసులో ఉన్న భావాలు కూడా వ్యక్తపరచని వ్యక్తి. ఓకే, ఫీలింగ్స్ని అణిచేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళ ఇంట్రోవర్ట్గా ఉంటారు. నా వల్ల కాదు, దేన్నైనా నా వల్ల కాదేమో, నేను వెళ్ళలేనేమో, నేను చేయలేనేమో అని అనుమానాలతో జగులయ్యే పర్సన్ ఈ పర్సన్. ఓకేనా? చాలా లైఫ్లో డక్కా ముక్కలు తిన్న పర్సన్. ఓకే, మీరైనా మీ పర్సన్ అయినా. ఈ పర్సన్ ఏజ్లో పెద్ద యంగ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదనుకుంటే మెచ్యూర్డ్ పరంగా యంగ్ పర్సన్, చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తి, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండే వ్యక్తి. ఇలాంటి లక్షణాలు మీ లైఫ్లో ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఫేస్కు మాస్క్ వేసుకొని ఉంటారు. నవ్వాలంటే కూడా ఆలోచించి నవ్వుతారు. నవ్వితే కూడా ఎనర్జీస్ లాస్ అవుతుందేమో అనుకునే వ్యక్తి అన్నట్టు. ఎప్పుడు ముఖాభావంగా ఏదో జరగరాని నష్టం జరిగిందన్న అనే మొక్కట్లు ఉంటాయి అన్నట్టు. అలా ఉంటారు అన్నట్టు ఈ పర్సన్. మీ విషయంలోనే, మిగతా అన్నిట్లలో మళ్ళా బరాబరే మీ దగ్గరకు వస్తేనే ఇన్ని అవలక్షణాలన్నీ బయట పెడుతుంటారు అన్నట్టు. అవ్వ కావాలి, బువ్వ కావాలి ఈ పర్సన్కి, కానీ చెప్పరు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? ఇలాంటి బంగారు కొండలు ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి. గోవింద శత గోకులనంద, ఎవరు మిస్ అవుతున్నారో, ఎవరు ఆలోచిస్తున్నారు మీ గురించి, మా వ్యూవర్స్ గురించి. ఓకేనా? ఓకే, త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినా ఈ వ్యక్తి హ్యాపీగా లేరు, మిస్ అవుతున్నారు చాలా. ఓకేనా? కావాలని చూస్ చేసుకొని వెళ్ళారు, మిమ్మల్ని కాదనుకున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు. పదే మీరే గుర్తొస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న. ఎందుకు కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా లేరు ఈ పర్సన్. థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ హ్యాపీగా లేరు. వెయిట్ చేస్తున్నారు, మీతో కమ్యూనికేషన్ కావాలి, మీతో మాట్లాడాలి, అక్కడ ఎండ్ అవ్వాలి అని చూస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో రిలేషన్ ఎండ్ అవ్వాలని చూస్తున్నారు. ఓకే, మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి. ఓకేనా? చాలా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మిస్ అవుతున్నారు. మీరైనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. గతంలో ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, ప్రజెంట్లో లేరని, నేను సింగిల్గా ఉన్నానని మీతో చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకేనా? 3 Ace పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసేసింది. గతంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, ఇప్పుడు ప్రజెంట్గా
లేను, సింగిల్గా ఉన్నాను అని మీతో చెప్పాలనుకుంటున్నారు. కానీ చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ఈ పర్సన్కి. చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి మీ పట్ల, చాలా అంటే చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. మీతో జెన్యున్గా ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ధైర్యం సరిపోవట్లేదు. స్ట్రెంగ్త్ను కూడగట్టుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావాలి, మీతో మాట్లాడాలని చెప్పేసానని. ఓకేనా? ద స్ట్రెంగ్త్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ద వరల్డ్ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి ఇష్టం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండటం, లైఫ్ని లీడ్ చేయటం. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన హ్యాపీనెస్ ఇవ్వట్లేదు ఆ పర్సన్కి. తన సోల్ పర్పస్ మీరే అని తనకు తెలుసు. ఓకే, మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ, సంతోషం. ఓకేనా? ఈ రిలేషన్ బ్రైట్ ఫ్యూచర్ చేయాలనుకుంటున్నారు, ఒక బ్రైట్ రిలేషన్ చేయాలనుకుంటున్నారు, హెల్దీ రిలేషన్ కావాలనుకుంటున్నారు. బట్ మీతో మాట్లాడడానికి అయితే ధైర్యం సరిపోతలేదు ఈ పర్సన్కి. ద వరల్డ్తో ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ద వరల్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్ ఆఫ్ కైండ్స్. ఎలా? ఒక న్యూ బిగినింగ్, ఒక మంచి గుడ్ టైం వస్తే గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. రాగానే మీతో కమ్యూనికేషన్ చేస్తారు. ద టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి వీళ్ళ ఆలోచనలు. ద లవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు. కంప్లీట్గా వాళ్ళలో చేంజెస్ వెతుక్కుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఏంటి, మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఏంటి. ఓకేనా? మీరు కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారు ఈ పర్సన్ నుంచి. ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారని కంప్లీట్గా మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారు. మౌనంగా ఉంటున్నారు. మీరు ఏం చేయలేకపోతున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. నైట్ ఆఫ్ కప్స్ ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలి. ఎమోషన్స్ చాలా 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 ఉన్నాయి. కానీ ఈ పర్సన్ సడన్గా మీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. మీ లైఫ్లో చేంజెస్ అనేది ఖచ్చితంగా నేను తీసుకురావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఒక గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు, సారీ చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని చీట్ చేసినందుకు. ఓకేనా? ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్, ఒక కొత్త లైఫ్, కొత్త రిలేషన్, కొత్తగా మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. ద సన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. డెత్, ఆనందము, సంతోషము, ప్రతిదీ డెత్ అయిపోయింది, ప్రతిదీ కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ కొత్త లైఫ్ మీ లైఫ్లో, మీ రిలేషన్లో చాలా కొత్తగా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు. డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద ఫూల్ చెప్పానా? ద ఫూల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చేయాల్సిందంతా చేసేసి వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. పోనీ మీరైనా కమ్యూనికేషన్ చేసి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ భయపడుతున్నారు. స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. 3 ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీ దగ్గర మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీ వాల్యూ తెలియదు ఈ పర్సన్కి. కంప్లీట్గా ఈ పర్సన్కి మీ వాల్యూ తెలియదు. తెలీదు. మిస్ అవుతున్నారు. మీరు వాళ్ళ సొంతం అనుకుంటున్నారు. మీరు ఎవరితో మాట్లాడినా ఇష్టం లేదు. మీరు ఇలా కాల్ చేయకపోయినా వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళకి నచ్చట్లేదు. ఏడుస్తున్నారు. లిటరల్లీ చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎక్కడ మీరు వాళ్ళని కాదనుకొని వేరే రిలేషన్లోకి ఆల్రెడీ కొంతమంది వేరే రిలేషన్లో కూడా వెళ్ళిపోయారు. కాదనుకొని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినట్టు మరి మీరు కూడా చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు గడ్డి తింటున్నారని మీరు గడ్డి తినలేరు కదా. అలా ద మూన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. జస్టిస్, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. డెఫినెట్గా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్. కమ్యూనికేషన్ చేయడానికి రావడానికి ఈ పర్సన్ ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ రాశి వచ్చేసేసి అన్ని జోడియా సైన్స్ వచ్చేసాయి. ఓకేనా? కంప్లీట్గా జోడియా సైన్స్ అన్నీ వచ్చేసేసాయి. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఏ పర్సన్ వెళ్ళారో, ఓకేనా, ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంతోషంగా లేరు. ఇంకా చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్ కోసం ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ని. డెత్, యువర్ ద ఎంప్రెస్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఎవరు మిస్ అవుతున్నారు,
ఎవరు ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి? ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు చెప్పండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. ద చారియట్ కంప్లీట్గా డెత్ అయిపోయింది, ఎండ్ చేసేసారు రిలేషన్. కానీ మీ మంచితనం కానీ, మీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కానీ, మీ మీ ఆరా కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ అందం కానీ, మీ ప్రేమ కానీ ఈ పర్సన్ని అట్రాక్షన్ చేస్తున్నాయి చాలా. ఎందుకంటే యువర్ ద ఎంప్రెస్. కంప్లీట్గా ఈ పర్సన్ మీరు చాలా మటుకు వదిలేశారు. ఎవరు దోకున్న వాళ్ళ గోతులో వాళ్ళే పడతారని చెప్పేసి అని కంప్లీట్గా ఈ పర్సన్ మీరు వదిలేశారు. చెప్పండి యూనివర్స్, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ఓకే, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? 4444 అని కింద అఫర్మేషన్ రాయండి. 4 అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ అంటే అయి ఉండొచ్చు, మీరు కలిసిన మంత్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు ఇంపార్టెంట్ అయిన మంత్ అయి ఉండొచ్చు. ఎనీవే ఏదైనా కూడా 4 అనే నెంబర్కి ఇక్కడ మనకి ఎక్కువ కనపడుతుంది, చూసుకోండి. ఓకేనా? సో మీ రిలేషన్ అఫీషియల్ చేయాలనుకుంటున్నారు, లాక్ టైం కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ పర్సన్ వచ్చేసేసి మీ ఇద్దరి మధ్య కలరు, క్యాస్ట్, రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయి. నేను గ్రోత్ చేయగలుగుతానా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. కంప్లీట్గా ఈ రిలేషన్లో సిన్సియర్గా వర్క్ చేయాలి, జెన్యున్గా మీతో ఉండాలి అని చెప్పేసి అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకేనా? చాలా మిస్ అవుతున్నారు. ఓకే, ఈ పర్సన్ ఒక యంగర్ ఎనర్జీతో రావాలనుకుంటున్నారు. ఎంత అంటే ఈ పర్సన్లో ఆలోచనలు చాలా చాలా ఫ్లో అవుతున్నాయి. ఓకేనా? ఈ పర్సన్ ఆలోచనలు చాలా ఫ్లో అవుతున్నాయి. స్టార్ట్ చేయాలి వర్క్ కంప్లీట్గా సిన్సియర్గా వీడియో చేస్తున్నా. ఎలాంటి సిన్సియర్గా ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? మీరు మీ ఆరా మీరేమో ముందుకెళ్తున్నారు, మీ లైఫ్లో మీరు చాలా ముందుకెళ్తున్నారు, స్టక్ ఎనర్జీ నుంచి ముందుకెళ్తున్నారు, కంప్లీట్గా హీల్ అయిపోయారు. గతంలో ఏడవటం కానీ, గతంలో ఉన్నట్టుగా ప్రజెంట్లో మీరు అసలు లేరు. ఓకే, ఎందుకంటే మీ ఎంత జెన్యున్గా ఉన్నారో మీ పర్సన్ అంత ఫేక్ ఉన్నారు మీ పట్ల. ఓకేనా? మీ లవ్ కానీ, మీ ఇంట్రెస్ట్ కానీ, మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రతిదీ వాళ్ళు టేకర్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నట్టు మిమ్మల్ని చాలా ఈజీగా జమ కట్టేశారు. ఓకేనా? సో అలాంటి వ్యక్తి వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏస్ ఆఫ్ కప్స్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉంటారేమో, చేజారిపోతారని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. వెళ్ళావు కదా. ద చారియట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద హ్యాంగ్డ్ మ్యాన్ మీ ఇద్దరి మధ్య కలరు, క్యాస్ట్, రిలీజన్ చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి అని అన్నాను కాబట్టి సో ఆ విషయంలోనే స్టెప్ తీసుకోలేకపోయారు ఈ పర్సన్. ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు, గుళ్ళు గోపురాలను తెగ తిరిగేస్తున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. నైట్ ఆఫ్ కప్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి ఎమోషన్స్ కానీ, ఫిజికల్ అట్రాక్షన్ కానీ, మీ పైన ఉన్న ఫీలింగ్స్ కానీ వాళ్ళకు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఏసెస్ వర్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ కప్స్ చూస్తున్న జనరల్ని బట్టి తీసుకోండి. మోస్ట్లీ మీ పర్సన్ బాయ్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎస్. ద ఫూల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద లవర్స్ పదే వస్తుంది, లవర్స్ కూడా. సో ఈ పర్సన్ మీరు ఎండ్ చేసేసారు కంప్లీట్గా. ఈ పర్సన్ ఆలోచనలతో సహా తీసేశారు మీ లైఫ్లో నుంచి. మీ పనిలో మీరు చాలా మూవ్ ఆన్ అయిపోతున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. ఈ పర్సన్ గురించి ఆలోచించడానికి కూడా ఆలోచనలు వచ్చినా కూడా ఈ పర్సన్ ఆలోచనలని లెట్ గో చేసేస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ రిలేషన్లో ఈ రిలేషన్లో వర్క్ చేసి చాలా మటుకు ఓడిపోయారు. ఈ పర్సన్ విషయంలో చాలా మోసపోయారు మీరు. ఎస్, చాలా మోసపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. జెన్యూన్గానే ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాయి ఆలోచనలు. పదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు ఈ పర్సన్.
ఏదో కావాలనుకొని వెళ్ళారు, అక్కడ ఏమీ లేదని అర్థమైపోయింది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ ఫొటోస్ చూడటం, మిమ్మల్ని మీ వాయిస్ వినటం, మీ పిక్స్ చూడటం, మీ వాయిస్ రికార్డ్స్ వినటం, ఓకేనా, మీ మెసేజ్లు చదవటం, విపరీతంగా షేమ్గా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి యూనివర్స్. ఇంకా చెప్పండి, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ఏది చేసినా చెల్లిపోతుంది, చేసేది ఎవరు చూస్తున్నారు? నా వెనకాలే పడుతున్నారు, నేను తోపు తురుము, ఇంకా నా అంతటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అనుకొని ఫీల్ అయ్యి ఉంటారు మీ పర్సన్. ఓకేనా? ఒకరి గురించి ఆలోచిస్తున్నారు, ఒకరి గురించి బాధపడుతున్నారు. అంటే వాళ్ళకన్నా బెటర్ వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు అనంటే సోల్ పర్పస్. ఓకే, జెన్యూన్గా ఆ వ్యక్తి బాగుండాలని కోరుకుని ఆ వ్యక్తి కోసం ఆలోచించి ఆ వ్యక్తి కోసం ఆరాటపడిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మీరు వాళ్ళకు దూరంగా ఉంటే ఆ నొప్పి, ఆ బాధ, మీరు పడ్డన్న పెయిన్ ప్రతిదీ ఆ పర్సన్కి ఒక లెసన్ నేర్పిస్తుంది యూనివర్స్. మీ పర్సన్ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని మీరేం పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీ ఏడుపు ముందు, మీరు పడ్డ పెయిన్ ముందు ఆ పర్సన్ పడుతుంది చాలా చిన్నది. ఓకేనా? నా దగ్గర రీడింగ్ తీసుకుంటుంటారు, వాళ్ళ బాధ వర్ణనాతీరం. కార్మిక్ బాండ్, కార్మిక్ కనెక్షన్స్ ఇవన్నీ. ఒకరి వల్ల ఎదుటి వాళ్ళకి ఒరిగినా ఒరగకపోయినా సంతోషం అయితే ఉండాలి, ప్రశాంతత ఉండాలి. అంతేగాని ఉన్న ప్రశాంతత కూడా దొబ్బొద్దు. చెప్పండి యూనివర్స్, ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు? ద వరల్డ్ వచ్చేసింది. 9 of Wands, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ తెగొచ్చేస్తున్నారు రాజావారు. 6 of Swords, Queen of Wands, 7 of Cups, ద డెవిల్. నైస్, డెవిల్ గారు వచ్చేసారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, మల్టిపుల్ రిలేషన్స్, ఫిజికల్ అట్రాక్షన్, ఏదో కావాలి. కేవలం ఫిజికల్ అట్రాక్షన్ అయినా అంతేనా? దాని వెనకాలైనా మనుషులు పరిగెత్తేది? కుక్కకైనా హీనమైన బ్రతుకేనా? ఓకే, జడ్జిమెంట్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఈ పర్సన్ మీరు ఒక ఇండిపెండెంట్ అని ఆలోచిస్తున్నారు. మీరు ఒక ఫ్యామిలీ లీడ్ చేసే విధానం కానీ, ఓకే, మీ బాధ్యతగా మీరు ఉండే విధానం కానీ, మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ మీరు లీడ్ చేస్తున్నది కానీ, ఈ పర్సన్ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే, మీ వాళ్ళని డిస్టర్బ్ చేసేసేస్తుంది. వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీకు సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నారు. ఓకే, సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళే ధైర్యం అనేది మీ ముందుకు రావడానికి ఈ పర్సన్కి ధైర్యం సరిపోవట్లేదు. చాలా మిస్ అయితే జెన్యూన్గా మిస్ అవుతున్నారు. 6 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. వాళ్ళు మీతో లైఫ్లో ఉంటేనే, ఓకే, మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళ కోరిక. వాళ్ళకి అన్నీ ఉన్నట్టే. ఓకే, ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి, మీరనేది తప్ప అన్నీ ఉన్నాయి. మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకు హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది మీతోనే ఉంది. అన్నిటికీ సమానం మీరొక్కరే. అది వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలిసి వస్తున్నది. ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎంతలా మిస్ అవుతున్నారు, వాళ్ళు ఎంత వర్క్లో బిజీగా ఉన్నా, మీ ఆలోచన రావద్దు అనుకున్నా కూడా 7 of Cupsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. చాలా పెయిన్ అనేది పడుతున్నారు. ఓకేనా, చాలా పెయిన్ పడుతున్నారు. ఎంత వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నా, ఎంత మనీ సంపాదిస్తున్నా, ఎంత ఎవరితో ఉన్నా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన అంతా మీతోనే. 5 of Pentaclesకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద లవర్స్, ఇప్పటికీ 3rd టైం వచ్చింది ద లవర్స్. చాలా కోరుకుంటున్నారు ఈ పర్సన్. 9 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. డెత్, ఈ ఎదురు చూపులు వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎండ్ చేయాలనుకుంటున్నారు. డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ కప్స్, పదే కింగ్ ఆఫ్ కప్స్, లవర్స్, 4 of Pentacles, 9 of Pentacles, క్వీన్ ఆఫ్ కప్స్.
మీరు చాలా అట్రాక్షన్గా మీతో మీరు జెన్యున్గా ఉంటున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు, మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకుంటున్నారు, మీతో మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఒక గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. వాళ్ళు కంప్లీట్గా హీల్ అవ్వాలి. మీ పర్సన్ హీల్ అవ్వట్లేదు ఇంకా. వాళ్ళలో ఇంకా కొన్ని అష్టకళలు వంకర కళలు ఉన్నాయి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి. ఇది జనాలకు తెలియదు, మనం ఏది ఇస్తే తిరిగి వస్తుందనని. ఏదో మోసం చేస్తున్నామా, పిల్లి చీకట్ల పాలు తాగితే ఏమంటారు చూడు, ఏది చూడట్లేదు అని అనేసి అనుకుంటారు. కానీ ఎప్పుడు ఏది బయటపడాలో అది బయటపడుతుంది, ఎప్పుడు ఏది తెలియాలో అది తెలుస్తుంది. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. డెత్, జడ్జిమెంట్. మీ పర్సన్ ఒక బ్యాడ్ కర్మను స్టార్ట్ మీ పర్సన్ లైఫ్లో ఒక బ్యాడ్ కర్మ స్టార్ట్ అయింది. ఆ కర్మలోనే మీరంటే ఏంటో యూనివర్స్ తెలియజేస్తున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, అవుట్కమ్ ఇవ్వండి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. 4 of Pentacles, ద ఫూల్, నైట్ ఆఫ్ వాండ్స్. ఎదురు చూస్తున్నారు. ఏ ఎదురు చూపులు మీకు మిగిల్చారో, ఏ బాధ మీకు మిగిల్చారో, ఏ లో ఎనర్జీ మీకు మిగిల్చారో అవన్నీ ఒక్కొక్కటి రుచి చూస్తున్నారు మీ పర్సన్. తప్పదు కదా, చూడాల్సిందే కదా. ఏది ఇస్తే తిరిగి లైఫ్లో వస్తుంది కదా. మీతో న్యూ బిగినింగ్ బాగా గట్టిగా కోరుకుంటున్నారు. ఓకేనా. ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చాలా కోరుకుంటున్నారు ఈ పర్సన్. ఒకప్పుడు ఉన్న ఆలోచన ఇప్పుడు ఉన్న ఆలోచనకి చాలా తేడా ఉంది మీ పర్సన్లో. ఓకే, చెప్పండి ఏంజల్స్, మీరేం చెప్తారు? ట్రస్ట్, నమ్మండి నేను చెప్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట. ఓకే, మీ పర్సన్లో మార్పులు రాబోతున్నాయి. ఎగేసుకుంటా ఫోన్లు చేసి మెసేజ్ చేయకండి. ఎవరు దోకున్న వాళ్ళ గోతులో వాళ్ళు పడనివ్వండి. ఎదుటి వాళ్ళ నొప్పి, ఎదుటి వాళ్ళ బాధ వాళ్ళకు కూడా తెలియాలి కదా. తెలిస్తేనే కదా నిజమెవరు ఫేక్ ఎవరు అనేది తెలుస్తుంది. సో ఇదండి, మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీకు అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ లేదు. ఓకే, ఒకప్పుడు మీరు వెంటపడి ఆలోచించి బాధపడి మీ లైఫ్ని మీరు కంప్లీట్గా కోల్పోయి చావు చివరంచుల వరకు మీరు వెళ్ళుంటే, అలాంటి మహానుభావులు ఎవరైనా, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? అలాంటి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు. సో ఈ రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజొనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు కంటపడినప్పుడు మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఓకేనా. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు టారో నేర్చుకోవాలని, క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే 8712970584 కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.